హాయ్ అందరికీ. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా మగ్గించాలి. బొగ్గుల పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చికెన్ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత చికెన్ చాలాసేపు ఆవిరిలో మగ్గించండి, 20 మినిట్స్ వరకు. తర్వాత చికెన్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత కారం కూడా వేయండి. 3 స్పూన్స్ కారం వేయండి. కారం వేసి బాగా ముక్కలు పట్టే వరకు తిప్పి ఒక 3 లోటాలు వాటర్ వేసుకోండి. ముక్కలు మునిగేదాకా వేసుకోండి. ఈ పులుసు బోన్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె పైకి తెల్లిన తర్వాత సాల్ట్ వేయండి. తర్వాత చింతపండు పులుసు వేసి బాగా కలపండి. మరిగిన తర్వాత లాస్ట్లో దించేసే ముందు 3 పచ్చిమిరపకాయలు వేసి కొత్తిమీర వేసుకొని దించుకుంటే నాటుకోడి పులుసు సూపర్.